ఈ వీడియో కేవలం వినోదం కోసం తయారు చేసిన ఒక కాల్పనిక కథ. ఇందులో చూపించిన అన్ని పాత్రలు, పేర్లు, ప్రదేశాలు మరియు ఘటనలు పూర్తిగా కాల్పనికం. ఏదైనా జీవించి ఉన్న లేక మరణించి ఉన్న వ్యక్తి లేక నిజమైన ఘటనతో సమానంగా అనిపిస్తే అది కేవలం ఒక యాదృచ్ఛికం మాత్రమే. ఈ కంటెంట్ హింస, అపరాధం లేక ఏదైనా హానికరమైన ప్రవర్తనను ప్రోత్సహించదు. ఆ సంవత్సరం హోలీ రంగులు కేవలం బట్టలపై మాత్రమే కాదు, ఆత్మలపై కూడా పడిపోయాయి. హోలీ రోజు గ్రామం పేరు ధోంతి. ప్రతి వీధిలో ఢోల్ శబ్దం, గుజియా వాసన, ప్రజల ముఖాలపై రంగులు. ఆరవ్ 8 సంవత్సరాల తర్వాత నగరం నుండి తన గ్రామానికి తిరిగి వచ్చాడు. తన అమ్మ ఫోన్ చేసింది. బిడ్డా, ఈసారి హోలీకి ఇంటికిరా, నీకోసం ఎదురు చూస్తున్నాను. ఆరవ్ బాల్యం ధోంతిలోనే గడిచింది. కానీ ఒక కారణం వల్ల అతను తిరిగి ఎప్పుడూ రాలేదు. 8 సంవత్సరాల క్రితం హోలీ రోజే అతని స్నేహితుడు కబీర్ అకస్మాత్తుగా కనిపించకుండా పోయాడు. గ్రామస్తులు చెప్పుతూనే ఉండేవారు, హోలీ రోజు పాత హవేలీ దగ్గరికి వెళ్ళకూడదు అని. ఆరవ్ ఆ మాటలు నమ్మలేదు. కానీ తన పాత గదిలోకి వెళ్ళినప్పుడు గోడపై ఒక చేతిముద్ర కనిపించింది, ఎర్ర రంగులో. అది చాలా కొత్తగా ఉంది. ఇది నిన్న ఇక్కడ లేదు అని మెల్లగా అన్నాడు. కింద నుంచి అమ్మ గొంతు వినిపించింది. ఆరవ్, బయటికి రా, అందరూ ఎదురు చూస్తున్నారు. ఆరవ్ ఆ చేతిముద్రను తాకాడు. రంగు తన వేళ్లపై పట్టుకుంది. అప్పుడు తన చెవికి దగ్గర ఒక మెల్లని గొంతు, ఈసారి కూడా హోలీ ఆడతావా? ఆరవ్ ఒక్కసారి తిరిగి చూశాడు. ఎవరూ లేరు. ఒకసారి పట్టుకున్న రంగు ఎప్పటికీ వదలదు. ఆరవ్ తనకి భ్రమ అని అనుకున్నాడు. బయటికి వెళ్ళాడు. అందరూ హోలీ ఆడుతున్నారు. కానీ ఒక విచిత్రం జరిగింది. అతను ఎక్కడికి వెళ్ళినా ప్రజలు అతని చూసి నిశ్శబ్దమయ్యారు. అతని చైల్డ్హుడ్ ఫ్రెండ్ మీరా తన దగ్గర వచ్చింది. నువ్వు తిరిగి రాకూడదు. ఎందుకు అని ఆరవ్ అడిగాడు. మీరా మెల్లగా చెప్పింది, 8 సంవత్సరాల క్రితం జరిగింది, కేవలం కనిపించకపోవడం కాదు. ఆరవ్ గుండె వేగంగా కొట్టుకుంది. కబీర్కి ఏం జరిగిందో నీకు తెలుసా? మీరా నిశ్శబ్దంగా నిల్చుంది. సాయంత్రం అయ్యేలోపు పాత హవేలీకి వెళ్ళొద్దు. సాయంత్రమైంది. గ్రామంలో ఒక సంప్రదాయం ఉంది. హోలీ సాయంత్రం పాత హవేలీ దగ్గర హోలికా దహన్ చేస్తారు. ఆరవ్ మనసు ఆగలేకపోయింది. హవేలీ వైపు నడిచాడు. హవేలీ నిశ్శబ్దంగా ఉంది. తలుపు అర్ధం తెరిచి ఉంది. లోపల నుండి పిల్లల నవ్వు వినిపిస్తోంది. కొన్నిసార్లు వినిపించే నవ్వు బ్రతికిన వాళ్లది కాదు. ఆరవ్ మెల్లగా లోపలికి వెళ్ళాడు. గోడలపై ఎర్ర, నీలం, పసుపు రంగులు చిందరవందరగా ఉన్నాయి. మధ్యలో ఒక పాత అద్దం ఉంది. అద్దంలో ఆరవ్ ఒక్కడే లేడు. అతని వెనుక ఒక అబ్బాయి నిలుచున్నాడు, పూర్తిగా రంగులతో కప్పబడి. కబీర్, నువ్వు తిరిగి వచ్చావు అని రిఫ్లెక్షన్ అన్నది. ఆరవ్ వెంటనే తిరిగి చూశాడు. వెనుక ఎవరూ లేరు. మళ్లీ అద్దంలో చూశాడు. కబీర్ ఇంకా దగ్గరకు వచ్చాడు. ఆ రోజు నువ్వు పరిగెత్తావు, ఈసారి పారిపోలేవు. అద్దం ఒక్కసారిగా క్రాక్ అయింది. రంగులు నేలపై జరిపోయాయి. కానీ అవి రంగులు కావు, అవి రక్తం. నిజమనే రంగు అన్నిటికన్నా గట్టిది. ఆరవ్ నేలపై పడిపోయాడు. 8 సంవత్సరాల క్రితం జరిగిన రోజు తన కళ్ల ముందు తిరిగింది. కబీర్ ఒక డేర్ గేమ్ ఆడుతున్నాడు. హవేలీలోకి వెళ్లి రంగు సంచి పెట్టాలి. ఆరవ్ అతన్ని ఆపలేదు. అతను భయపడ్డాడు మరియు పరిగెత్తాడు. కబీర్ తిరిగి రాలేదు. ఆరవ్ కళ్లల్లో నీళ్లు పరిగాయి. నిన్ను ఒంటరిగా వదిలేసి పరిగెత్తను. అద్దం ముక్కలు గాలిలో తేలాడడం మొదలైంది. కబీర్ గొంతు మారుముగింది, నన్ను ఒంటరిగా వదిలేశావు. ఆరవ్ కళ్లను మూసి అన్నాడు, నన్ను క్షమించు, నేను భయపడను, కానీ ఈరోజు పరిపోను. హవేళీ గోడలు కంపించాయి. రంగులు గాలిలో తిరిగాయి. ఆరవ్ నేల నుండి ఒక ముత్తి గులాల్ తీసుకున్నాడు. అగ్గివైపు నడుస్తూ అన్నాడు, ఈ రంగు స్నేహం కోసం, భయం కోసం కాదు. గులాల్ని హోలికా అగ్నిలో వేశాడు. అచానక్ అంతా నిశ్శబ్దమైంది. అద్దం ముక్కలు నేలపై పడిపోయాయి. రక్తం మళ్లీ రంగుగా మారింది. హవేళీలో నుండి ఒక మెల్లని నవ్వు వినిపించింది. ఈసారి భయంకరం కాదు. మీరా బయట నిల్చింది. హవేళీ భార పూర్తిగా అయిపోయింది అని చెప్పింది. మరుసటి రోజు ప్రొద్దున గోడపై ఉన్న చేతిముద్ర కనిపించలేదు. ఆరవ్ ఆకాశం వైపు చూశాడు. గాలిలో కొంచెం గులాలెగిరి మెల్లగా కింద పడింది.
ఎవరో చివరికి అతన్ని క్షమించినట్లు. ఆ సంవత్సరం ధోంతిలో హోలీ రంగులు వేరేలా ఉన్నాయి. ప్రజలు చెప్తారు, మీ భయాన్ని ఎదుర్కొంటే ఎంత గట్టిన రంగైనా ఒకరోజు తగ్గిపోతుంది. మరియు కొన్నిసార్లు క్షమించడమే పెద్ద పండుగ. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లో మీ రియాక్షన్ రాయండి. ఇంకా ఇలాంటి హారర్ కథలు కోసం మా ఛానల్ ఒక రాత్రిని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి.